హాయ్ హలో నమస్తే, నేను మీ మణి. వెల్కమ్ టు మణి జిఆర్ బ్లాగ్స్. ఇప్పుడైతే మీ ముందుకు నేను సరికొత్త వీడియోతో వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనము తిరుపతి, ఇప్పుడు మనం తిరుపతి తిరుమలకైతే వెళ్తున్నాం. అండ్ నేను వెళ్తాను, మీకు చూపిస్తాను. లెట్స్ గో. బళ్ళారి నుంచి, అదే మీకు తెలుసు కదా నా నేటివ్ ప్లేస్ బళ్ళారి అని. బళ్ళారి నుంచి హుబ్లీ తిరుపతి ప్యాసింజర్ అని 11:30కి ఉంది. అక్కడ తిరుపతిలో నైట్ 9:30 అంటాడు, కానీ ఆ సేమ్ 11:30 12కి అక్కడికి పోయి పడేస్తాడు. ఎందుకంటే ఈ బళ్ళారి తిరుపతి మధ్యలో నేను ఆ వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో అన్నీ చెక్ చేశాను అన్నమాట. టోటల్ 47+ స్టేషన్స్ ఉన్నాయన్నమాట, చిన్న చితక అన్నీ కలిపి. వీడు ఎద్దుల బండి లెక్క ఎక్కడున్నా ఏ ట్రైన్ అడ్డు వచ్చినా వీడే ఆపేస్తాడు అనమాట. క్రాసింగ్ వీడే, ఆఖరికి గూడ్స్ వచ్చినా కూడా వీడే నిలబడతాడు. మేము తిరుపతికి రీచ్ అయ్యేలోపు ఒక 10-15 ట్రైన్స్ అయితే మా ఆపోజిట్ వెళ్ళాయి, అన్నిటికీ వీడే నిలబడ్డాడు, ఆప్షన్ లేదనమాట. సో అలా వెళ్తూ మనోడు నైట్ 11:30కో 12కో అక్కడికి పడేస్తాడు. సో అది మేము ఆ ట్రైన్లో అయితే వెళ్ళామన్నమాట. స్టేషన్ నుంచి ట్రైన్ 11:30 or 45 మధ్యలో మూవ్ అయింది, ఇంకా స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇది స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఒక మంచి వ్యూ వచ్చింది, అందుకే అలా క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేసి హగిరి బ్రిడ్జ్ అనమాట. లాస్ట్ మంత్ నేను చూసినప్పుడు ఇక్కడ అంతా మొత్తం గ్రాస్ అది ఉన్నింది, ఇప్పుడు వాటర్ వచ్చాయి, అందుకే జస్ట్ అలా క్యాప్చర్ చేశాను. ఈ వ్యూ వచ్చేసి గుత్తి దాటిన తర్వాత పాత కొత్త చెరువు అనే ఒక స్టేషన్ వస్తుంది, దాని దగ్గరలో అనమాట. ఇది నాకెందుకో బాగా అనిపించింది, అందుకే జస్ట్ అలా ఒక 15-20 సెకండ్స్ క్యాప్చర్ చేశాను. మీరు చూడొచ్చు, బాగుంటుందని అనుకుంటున్నా. ఎవరికైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా తిరుపతికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా SSD టోకన్ తీసుకునే తిరుమలకి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళకి దర్శనం అవుతుందా లేదా అనేది గ్యారంటీ అయితే ఉండదు. ఎందుకంటే అదొక పర్టికులర్ టైం ఉండదు. సో అదే SSD టోకన్ మీ చేతిలో ఉంటే ఒక టైం స్లాట్ ఇస్తారు, ఆ స్లాట్లో కానీ మీరు వెళ్తే మీ అక్కడ ఉండే పొజిషన్ బట్టి గంటకు గాను లేకపోతే ఒక 3 గంటలు 4 గంటల లోపల దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ టోకన్లు ఎక్కడెక్కడ ఇస్తారు? స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్లో, అలాగే బస్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో, అలాగే అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈ SSD టోకన్లు అయితే ఇస్తున్నారు. అండ్ అప్పట్లో అయితే 4 o'clock, అది అప్పట్లో అంటే 3-4 years బ్యాక్ 4 o'clock ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే midnight 2 o'clock స్టార్ట్ చేస్తున్నారు. మీరు క్యూ లైన్లో 12 o'clock నుంచి అక్కడ నిలబడాల్సి ఉంటుంది. సో మీరు ఇక క్యూలో ఉండి మీరు ఎంత త్వరగా అయితే క్యూలో ఉంటారో అంత త్వరగా అయితే మీ స్లాట్ వస్తుంది. ఎంత లేట్గా వెళ్తుంటే అంత స్లాట్ అయితే మీరు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇది వచ్చేసి విష్ణు నివాసం, అదేనండి. స్టేషన్ దిగగానే వస్తుంది కదా. ఈ సీన్ ఎన్ని గంటలకు అనుకున్నారు? midnight 12 o'clock అండి. SSD టోకన్ కోసం ఇంత జనాలు ఇక్కడ వెయిటింగ్ అనమాట. ఇంకా మీరు చూడొచ్చు ఇంకా ఎలా ఉంటుందో. ఇంకా ఈ సీన్ ఏమంటే, ఇప్పుడు అక్కడ ముందుగా మీరు జనాల్ని చూశారు కదా, ఆ జనాల మధ్యలో మేము కూడా ఉండేవాళ్ళం. సడన్గా వచ్చి అక్కడ విష్ణు నివాసం వెనక వెళ్ళాలి, బిల్డింగ్ వెనక వెళ్ళాలి అని అనౌన్స్ చేయగానే అందరూ దొబ్బుకుంటూ వచ్చారు. మేము వచ్చేసరికి ఈ క్యూ లైన్ అండి, మీరే చూడండి. ఇంత పెద్ద క్యూ లైన్లో మళ్ళీ నిలబడి మళ్ళీ మేము లోపలికైతే వెళ్ళాము. ఇదిగో లోపలికి వచ్చాక ఆ పెద్ద క్యూ లైన్ని దాటుకొని మళ్ళీ ఇక్కడ దీని మధ్యలో ఇలా క్యూ లైన్ పాటిస్తూ వెళ్ళాలన్నమాట. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఎక్కడో ఇలాగ ఒక 10-20 దాటాక మీకు అక్కడ ఎక్కడో టికెట్ దొరుకుతుంది. అప్పటి వరకు మీరు ఇలా వెళ్తూనే ఉండాలి, ఇంకా ఆప్షన్ లేదు. టికెట్లకి ముందున్నా కూడా ఫస్ట్లో ఉంటుంది, కావాలని మనోడు విష్ణు నివాసం బిల్డింగ్ అంతా చుట్టేపించాడు అనమాట. అందరూ పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ బిల్డింగ్ చుట్టూరు అంతా వేసుకొని మళ్ళీ వచ్చారు. అందుకే ఈ చెమట్లంతా మొత్తం అంతా ఉరుకులు పరుగులు ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మీరే చూడండి. ఇదే ఎంట్రీ పాయింట్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళేది. అండ్ ఇక్కడ ఇలా స్కాన్ చేసి మీ ఆధార్ కార్డ్ ఇస్తే స్కాన్ చేసి ఇలా పంపిస్తారనమాట. టోకన్లు తీసుకున్న తర్వాత
అలిపిరికి అయితే వెళ్తారు కదా, అక్కడ అలిపిరి స్టెప్స్ ఎక్కే పక్కలోనే లగేజ్ కౌంటర్ ఉంటుంది. అక్కడ మీ లగేజ్ ఏదైతే ఉందో అక్కడ ఇచ్చేస్తే మళ్ళీ మీరు కొండెక్కిన తర్వాత అక్కడ ఒక లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ మీరు రిసీవ్ చేసుకోవచ్చు. మరి చెప్పుల పరిస్థితి ఏంటి అంటే, మీ చెప్పులు కూడా ఒక కవర్లో కానీ ఎందులో ఒక చిన్న క్యారీ బ్యాగ్లో కానీ వేసేసి అదే బ్యాగ్లో వేసి కీ వేసి ఇవ్వాలి. సపరేట్గా క్యారీ బ్యాగ్లో మేము చెప్పులు పెట్టి ఇస్తామంటే వాళ్ళైతే తీసుకోరు, అక్కడ ఇగ్నోర్ చేస్తారు. ఓన్లీ బ్యాగ్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటారు. సో మీ స్లిప్పర్స్ కూడా అందులోనే ఆ బ్యాగ్లోనే పెట్టేసి ఇస్తే ఒకేసారి అక్కడ మీరు పైకి వెళ్ళినాక రిసీవ్ చేసుకొని ఆ చెప్పులు మళ్ళీ ఆ కవర్లో నుంచి తీసి కింద వేసుకొని మళ్ళీ మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు. సపరేట్గా క్యారీ బ్యాగ్లో వేసిస్తే మాత్రం తీసుకోరు, గుర్తుపెట్టుకోండి మీరు. అక్కడ ఎస్ఎస్డి టోకన్లు అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి అలిపిరి గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ అలిపిరి స్టెప్స్ దగ్గర నుంచి కొంచెం వెనక్కి వస్తే అక్కడ ఈ బ్యూటిఫుల్ స్టాచ్యూ గరుడ స్వామివారు అయితే మీకు కనపడతారు, అందుకే క్యాప్చర్ చేశాను. ఈ స్వామివారికి మరి పైన హనుమంతుల వారు ఉంటారు కదా, ఒక 2000 స్టెప్స్ తర్వాత వాళ్ళకి ఇద్దరికి ఒక సంబంధం ఉంది, అదేంటో తర్వాత చెప్తాను. అలిపిరి స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. మీరు చూడొచ్చు వే టు ఫుట్ పాత్ అని ఉంది కదా. కొండ ఎవరైతే ఎక్కుతారో వాళ్ళు ఇక్కడ నుంచే వాళ్ళ టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేస్తారనమాట. అదే ఈ సినారియో మీరు చూడొచ్చు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే బ్యూటిఫుల్గా రాజగోపురం అయితే కనబడుతుంది, మీరు చూడొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 4:30-5 లోపలే స్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఒక సాష్టాంగ నమస్కారం చేసిన బొమ్మ అయితే కనబడుతుంది. ఆ బొమ్మ ఎవరిదో కాదు, మాలదాసరి అనే భక్తుడిది. దీనికి సంకేతం ఏంటంటే మనలో ఉన్న అహం అన్నీ వదిలేసి ఇక్కడితో మనం కొండెక్కాలని సంకేతము. ఇది రాజగోపురము ఎంట్రన్స్. ఇక్కడ ఒక చిన్న చెకింగ్ పాయింట్ ఉంది, చెక్ చేసి అందరినీ పంపిస్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఈ కొండకి మోకాలని ఆనిస్తే మన మోకాళ్ళ నొప్పులన్నీ తగ్గుతాయని అంటుంటారనమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. అంత కొండపైన కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అయితే ఉంది. మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే, ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఇక్కడ టాబ్లెట్స్ తీసుకోవచ్చు అనమాట. మొబైల్ నెంబర్ ఇచ్చి. చూస్తున్నారు కదా, గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడికి రాగానే ఏదో ఒక చల్ల గాలి వీస్తుంది అండ్ ఆ ఫీల్ వేరేలా ఉంటుందన్నమాట. మీరు వెళ్ళాక ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇది గాలి గోపురం ఎంట్రన్స్ చూడొచ్చు ఎంత మ్యాసివ్గా ఉందో. అండ్ ఇక్కడ కొంచెం ఇది ఎంటర్ అవ్వగానే ఇంకా కంటిన్యూస్గా షాప్స్ ఉంటాయి. అక్కడ ఫుడ్ మాత్రం ఏం తినద్దండి, వరస్ట్గా ఉంటుంది. నేను తిన్నా, నాకైతే ఏం నచ్చలేదు. మీరు ట్రై చేస్తారో చేయొచ్చు. ఇంకొంచెం అలాగే ఆ షాప్స్ దాటుకొని ముందుకు వెళ్ళగానే ఇలా స్లోప్ ఉంటుంది, మామూలు రోడ్ లాగా. మీరు హాయిగా కొంచెం సేపు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మా ఫ్యామిలీ మీరు చూడొచ్చు, ఫ్యామిలీతో పాటు అలాగే జస్ట్ అలా క్లిప్ తీశాను. అండ్ అలాగే ముందుకు వెళ్తే ఇక్కడ ఒక కృష్ణుని విగ్రహం వచ్చింది, సూపర్గా అనిపించింది, తీశాను, మీరు చూడొచ్చు. ఫైనలీ హనుమంతుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. హనుమంతుడిని చూపిస్తాను చూడండి, అలాగే చరిత్ర కూడా తెలుసుకోండి. ఈ స్థలానికి ఉన్న విశిష్టత ఏంటంటే 1970s ఆ టైంలో ఈ ఘాట్ రోడ్లో ఒక అమ్మాయిదైతే హత్య జరిగింది. దానికి అప్పట్లో ఉన్న సీఈఓ గారు చాలా కలత చెందారనమాట. దాని మరుసటి రోజు వేరే పని మీద ఊరికి వెళ్తుండగా పక్కన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి దాన్ని చాలా అందంగా కనపడి దాన్ని చెక్కిన శిల్పి ఎవరు అని తెలుసుకోగా తోగు లక్ష్మణస్వామి అనే అతను దాన్ని చెక్కాడని తెలిసి ఇలాంటిది మన తిరుపతిలో ఉంటే కూడా బాగుంటుందని తెలిసి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టించారు. ఇంకొకటి కిందున్న గరుడ స్వామి విగ్రహము ప్లస్ ఈ హనుమంతుడి విగ్రహము రెండు చెక్కినతను ఆ తోగు లక్ష్మణస్వామి అన్నమాట. కృష్ణ జింకను చూడండి. ఇక్కడ తిరుపతిలో స్వామివారికి యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయి. దాంట్లో కొన్ని యాగాలు చేయాలంటే కృష్ణ జింకలు చాలా అవసరమని చెప్పి ఇక్కడ స్పెషల్గా తెప్పించి ఇక్కడ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ వదిలారనమాట. ఇక్కడ ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ అనమాట. మిస్ చేయొద్దండి, పోయే రూట్లోనే ఉంటుంది చూడండి.
హిరణ్యకశిపుణ్ణి చంపి వెళ్తున్న స్వామివారు ఇక్కడే ఆగారని సో పురాణాల్లో చెప్తారు. అదే ఈ గుడి. నరసింహస్వామి టెంపుల్ దాటిన కొంచెం సేపటికి ఇలా ఆర్చ్ వస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి బై రోడ్ నడవాల్సి ఉంటుంది. ఒక 2-3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మీరు మోకాలి పర్వతానికైతే చేరుకుంటారు. బై రోడ్ ఇలా నడవాలి. మీరు ఇప్పుడు చూస్తున్నది అక్కగారుల గుడి అని పిలుస్తారనమాట. అక్కడ 7 అక్కగారులని ప్రతిష్టాపించారు. వీళ్ళు వెంకటేశ్వర స్వామి వారి అక్కలని ఇక్కడ పిలుస్తారనమాట. వాళ్ళని మొక్కుకొని మనం అలా ముందుకు సాగుదాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మోకాలి పర్వతానికైతే మేము వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇది ఆఖరి కొండ అనమాట. ఇది ఎక్కగానే ఇక కొండ పూర్తవుతుంది. లాస్ట్ 550 స్టెప్స్ ఉంటాయి అండ్ కొంచెం టఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎవరైనా మనసులో అనుకుంటే వాళ్ళు ఇలా మోకాలితో ఎక్కుతారనమాట, లేకపోతే మామూలుగా కూడా ఎక్కచ్చు. ఇది ఆ పర్వతం నేను పైకి ఎక్కినాక తీసిన ఒక వ్యూ అనమాట. అయిపోయి ఇక కొండ ఎక్కేకి ఎండింగ్లో అయితే ఉన్నామన్నమాట. రైట్ సైడ్ నాకు ఒక కొండ పైన హనుమంతుని విగ్రహం, ఇది నాకు భలే అనిపించింది, అందుకే తీశాను. అండ్ ఇక్కడతో మనం కొండ ఎక్కేది పూర్తయిందని అర్థము. ఇక్కడ ఈ జ్యోతి వెలిగించి ఇక్కడ కొబ్బరికాయ రూమ్ సంగతి ఏంటి, అదే స్టే ఎక్కడ చేయాలి. ఇప్పుడు మీరు కొండ ఎక్కిన తర్వాత కొద్దిసేపటి ముందుకు వెళ్ళగానే లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీరు కింద అలిపిరిలో ఎక్కడైతే అది డ్రాప్ చేశారు కదా, ఇక్కడ అయితే అది రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది రిసీవ్ చేసుకొని స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ నడిచి రైట్ తీసుకుంటే మాధవ నిలయం అని ఒక విశ్రాంతి గదిలో, అంటే ఒక పెద్ద హాల్ అనమాట. అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ అన్నీ ఆల్రౌండ్ ఉంటాయి, A to Z ఉంటాయి. మీరు వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు, అక్కడ ఫ్రెష్ అప్ అవ్వచ్చు. లాకర్స్ కూడా ఉంటాయి. మీ బ్యాగులు ఏదైతే ఉందో సపరేట్గా పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఇస్తారు. సో అవన్నీ అక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము ఇక్కడ ఉండం, సపరేట్ మాకు రూమ్ కావాలంటే అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే CRO ఆఫీస్ ఉంటుంది. అక్కడ మీకు ఇంకొకటి రూమ్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock పోయి అక్కడ క్యూ నిలబడాలి. 4 o'clock నిలబడితే మీకు 7కో 10కో రూమ్ అలాట్ అవుతుంది. ఒకవేళ అక్కడ స్లాట్ ఉండి ఫ్రీ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. సో రూమ్స్ కావాలి అంటే సపరేట్గా 50-100 రూపీస్ది CRO ఆఫీస్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock నిలబడాలి. అప్పుడైతే మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. లేదు అలా దొరకని వాళ్ళు, సడన్గా వచ్చిన వాళ్ళు ఈ మాధవ నిలయం కానీ వారాహి విశ్రాంతి గదులు అని అక్కడక్కడ ఉంటాయి. వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ క్యూ లైన్ వచ్చేసి చూస్తున్నారు కదా, వరాహస్వామి దర్శనానికి అయితే ఈ క్యూ అంతా ఉంది. దర్శనం టైమింగ్స్ అంతా మీరు చూడొచ్చు. పురాణాల్లో స్వామివారే చెప్పారట, మీ దర్శనం లేకుండా నన్ను దర్శిస్తే ఆ దర్శనం ఫలించదని. సో మీరు ఇక్కడ దర్శించుకొని స్వామివారి దగ్గరికి, వరాహ స్వామివారిని దర్శించుకొని ఇక మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఆ టోకన్లు ఉన్న వాళ్ళకి ఎక్కడైతే ఎంట్రీ ఉంటుందో అక్కడికి మేము జీప్లో వచ్చేసామన్నమాట. పర్ హెడ్ 50 రూపీస్ అని పడింది. సో అక్కడి నుంచి మేము వచ్చేసాము ఇక దర్శనానికి. ఇదంతా దర్శనం క్యూ లైన్ అనమాట. లోపల ఆ టోకన్లు ఉన్న వారికి మాత్రమే ఇక్కడ ప్రవేశం ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా లోపల అంతా సినారియో ఇలా ఉంటుంది. క్యూ లైన్లో వెళ్ళాలి. అండ్ ఇంకొక స్టేజ్ అయ్యాక ఇక్కడ మన ఫోన్లు కూడా లాగేసుకుంటారు. ఇంక అక్కడతో అయిపోయింది. దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. మాకు ఒక 3 అవర్స్లో దర్శనం అయితే అయిపోయింది. క్రౌడ్ మాత్రం మేము మామూలుగా అయితే లేదు. వీడియోలో నేను అక్కడక్కడ చూపించాను కానీ చాలా గట్టిగానే ఉన్నారు. అండ్ దర్శనం చాలా బాగా అయింది. చాలా హ్యాపీ. ఇక మాకు దర్శనం అయిన తర్వాత ఇంకా చాలా టైం ఉన్నింది. సో అలాగే ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది మాడ వీధులు అనమాట. 4 మాడ వీధులు ఉంటాయి గుడి చుట్టూరా. ఇక్కడ ఉత్సవాలు ఏమి జరిగినప్పుడు ఈ మాడ వీధుల్లోనే తీసుకెళ్తుంటారనమాట, మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మాకు అదృష్టం కొద్దీ ఇక్కడ అలాగే ఇక ఈవినింగ్ మేము ఇక వెళ్తున్నామనగా స్వామివారి ఉత్సవం కూడా వచ్చింది. అండ్ స్వామివారి ఆ టెంపుల్కి చెందిన ఏనుగులను అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఉత్సవం కూడా వస్తుంది, మీరు చూడొచ్చు.
ఉత్సవాన్ని చూసుకొని ఇంకా అక్కడికి దగ్గరలో ఉన్న తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాము. భోజనం టైం అయితే అయ్యింది. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పెట్టే ప్రసాదాన్ని మాత్రం అసలు మిస్ అవ్వకండి. మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళాలి. అండ్ వేలల్లో కూర్చొని తినగలిగే అంత పెద్ద హాల్ ఇది. చూడండి ఎంతమంది కూర్చున్నారో ఒక్కసారి. అండ్ ఇప్పుడు ప్రసాదం అయితే రానే వచ్చింది. అండ్ నేనైతే తిన్నాను, మనస్ఫూర్తిగా కడుపు నిండా తిన్నాను. మీరు మాత్రం అసలు మిస్ చేయొద్దండి. యాక్చువల్గా మాకు దర్శనము ఫ్రైడే ఆఫ్టర్నూనే అయిపోయింది, కానీ మేము ట్రైన్ రిజర్వేషన్ మాత్రం సాటర్డే నైట్కి చేసుకున్నాం 11:10కి. ఎందుకంటే ఒకరోజు పెట్టుకున్నాం అనమాట. మధ్యలో ఈ శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగా ఇవన్నీ కూడా కవర్ చేసి వెళదామని ఒకరోజు ఎక్స్ట్రా వేసుకుందాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది పార్ట్ 1 అనుకోండి, అది 2 అనుకోండి, ఎలాగని అనుకోండి, కానీ వీడియో మాత్రం చూసి తప్పకుండా లైక్, షేర్, కామెంట్ మాత్రం మిస్ కాకుండా ఇప్పుడే చెప్తున్నాను. వీడియో అంతా చూసారా? మరి నచ్చిందా? మరి లైక్ చేశారా? లైక్ చేయకుంటే వెళ్తే ఎలా? ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, లైక్ చేయాలి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, మీ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకేనా? లైక్, షేర్ ముఖ్యం. మిగిలు